ఆ పార్టీని ఇంకా మనం నమ్ముకొని మనం పోవాల్సినాం కాబట్టి మనం అక్కడే ఉన్నాం. ఈ రోజు మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే నేను అన్న పార్టీలో వెతుకుతున్నాను కాబట్టి నా స్వార్థం కూడా ఉంది. నేను అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేయమని, కానీ అడిగే హక్కు కూడా నాకు ఉంది. మీ అందరికీ తెలుసు లేదో, మనకి మనం ఎక్కడికి పోయినా మనం ఏం చెప్పుకుంటాం, వెంకటేశ్వర స్వామి తలుపులు తీసేది ఒక్క నిమిషం ఉన్నా. ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారు మీరు? నేను చెప్తాను. కరెక్ట్ గా 2 చిన్న రూములు, 3 కూర్చుంటే 4 కుర్చీ కూడా ఉండదు. అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి దాదాపు 15 చాలా తక్కువ జీతం వస్తుంటే ఆ జీతం పెంచి ఆ రోజు వాళ్ళకి ఇంటి స్థలానికి ఇంటి బాడికి కూడా వాళ్ళకి వచ్చే జీతం కన్నా ఎక్కువ పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఇంటి స్థలం బాడీ ఇవ్వటం ఆ రోజు జరిగింది. సో 96 వచ్చిన తర్వాత 400 సంవత్సరాలుగా అదే కుటుంబానికి ఆ భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఇప్పటిదాకా 400 సంవత్సరాలు గొప్పగా చెప్పుకుంటాం కదా. కుటుంబం ఎలా ఉందని మాత్రం చాలా మంది తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనకి గర్వకారణం అది. ఈ రోజు ఈ రాష్ట్రంలో యాదవుడికి రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది యాదవులు పోటీ చేస్తున్నారు? నేను చెప్తాను, నాకు తెలిసి శ్రీకాకుళంలో 0, వైజాగ్ లో 1, ఈస్ట్ వెస్ట్ లో 1, విజయవాడలో 1, అంటే ఇక్కడ 3. పాత జిల్లాలో కృష్ణా జిల్లాలో 1, ఇక్కడి నుంచి రాయలసీమ దాకా మొత్తానికి 1. ఏనా 4 ఇంకేం లేవు. ఇదే ఇక్కడ తణుకు 1, వైజాగ్ 1, ఒంగోలు జిల్లాలో 1, 3, 4 నెల్లూరు జిల్లా, మైలవరం 1, 5 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. ఎంపీలు 1 కూడా వాళ్ళకి ఇవ్వాల. ఈరోజు 2 ఎంపీలు, ఏలూరు కానీ నర్సరావుపేట కానీ, దాదాపు 4 ఎమ్మెల్సీలు ఉన్నామంటూ. సరే 3 మళ్ళీ వెళ్ళిపోయారు అనుకుందాం, ఎదురు వెళ్ళిపోయారు. ఇట్లా అవకాశాలు ఎన్నో ఇస్తున్న జగన్కి ఈరోజు మన అందరం కూడా అండగా ఉంటే ఇంకా ఎక్కువ పదవులు ఈసారి తెచ్చుకోవచ్చు. మనం చాలా ఎక్కువ నర్సరావుపేట నాకు ఇచ్చారని చెప్పి ఒక సభ్యుడు అంటే నాకని పక్కన పెట్టండి అంటే బీసీలకు ఇస్తామంటేనే పార్టీలు మారిన మంది అట్లా అవకాశాలు ఇస్తున్నారు. ఇంకా ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు యాదవులనే కాదు, ఈరోజు బీసీలు తీసుకున్నా కూడా ఆయన ఇచ్చినన్ని ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన దాంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మన యాదవ్ కులం చేసింది మాత్రం చాలా ఎక్కువ. అది కాకుండా యువటం కాదు, మంచి కీలక శాఖలు. ఈరోజు ఇంకోటి కూడా చెప్తాను అందరికీ కూడా. కొందరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక 5 నుంచి 10,000 కోట్లు ఆస్తే సరే, నాకు 1000 ఉందని అనేవాళ్ళు ఉన్నారు, 500 ఉండేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది సరే ఎవడు పాటు కూడా అనుకోని, కానీ వాళ్ళలో కనీసం 5% కూడా ఉండదని ఆస్తి. అట్లాంటి ఆస్తి పరులు నా మీద పడ్డా, డబ్బున్నోడు కాస్ట్ బలగం ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి కుమ్ముగా వెళ్ళారు. అలానే నన్ను వదిలేలా, నన్ను పట్టుకొని వచ్చాడు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సిన ఇది ఇచ్చాడు. నన్ను నా సొంత మనిషి నన్ను నమ్మి ఈ రోజు ఉన్నాడు అని ఈ రోజు నన్ను పెంచాడు అంటే అది జగన్మోహన్ గారి వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. మనం ఉండే బట్టి మన నాయకులు మనకి పెంచుతారు.
మనల్ని పెట్టకుండా అంతే. కాబట్టి అందరూ ఒకటి అడుగుతున్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే ఈ రోజు ఇన్ని పదవులు పేదవులకు వచ్చినాయి. మీ అందరి సహాయ సహకారం ఉంటే రానున్న 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. రాకుండా ఏం వస్తాయి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువ మందికి కూడా పదవులు వస్తాయి, ఇంకా ఎమ్మెల్యేలు అవుతారు, భగవంతుడు ఇంకో ఓటర్ ఇంకా ఎంపీ కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి అందరినీ కూడా శ్రీరన్న నాకు అత్యంత సన్నిహితుడు ఉన్న శాసనసభ్యులలో మేము అందరం కూడా నేను వెళ్ళవలసిన మంత్రులుగా చేసాం, కలిసి మెలిసి ఉన్నాం. నాకున్న అతి తక్కువ ఎమ్మెల్యేలలో మంచి స్నేహితులు ఎవరంటే వెళ్ళవలసిన ఈరోజు వెనక్కి వచ్చాను అంటేనే ఆలోచించండి. ఆ అభిమానం నేను మళ్ళీ ఏముంది లేకు నాకున్న ఆడవుల్లో నేను ఎగ్గొట్టేసేయచ్చు, పెద్ద పని ఏమి ఉండదు అది పోనాను. కానీ ఈరోజు మంచి కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించి కొంతమంది నేను వస్తాను అనిల్ వస్తున్నాడు కదా బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఎగ్గొడితే అది ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అందరం నుంచి మళ్ళీ వచ్చాను అంటే నాకు మా ఇద్దరు నేను అసోసియేషన్ ఎట్లాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు.